చూడడానికి కౌంట్ డౌన్ మొదలు పెట్టేసుకున్నారు నందమూరి ఫ్యాన్స్. అయితే అంతకన్నా ముందే సినిమా ప్రమోషన్స్ లో తారక్ ఏం మాట్లాడతారో వినడానికి రెడీ అవుతున్నారు. RRR తర్వాత వస్తున్న సినిమా కావటంతో దేవర ఇంచు మీద ఫోకస్ గట్టిగానే ఉంది. RRR సినిమా ప్రమోషన్ల సమయంలో ఎక్కడికెళ్లినా తారక్ హైలైట్ అయ్యారు. ఆ సినిమా తర్వాత ఓపెన్ డయాస్ మీద తారక్ కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. మళ్లీ ఇన్నాళ్లకు ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. మొన్నటికి మొన్న కర్ణాటక ట్రిప్ తోనే ఫ్యాన్స్ లో ఊపు తెచ్చారు తారక్. ఇప్పుడు ఆయన ముంబైలో ల్యాండ్ అయ్యారు. వార్ 2 సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి ముంబై, హైదరాబాద్ మధ్య తరచూ ట్రావెల్ చేస్తున్నప్పటికీ ఇప్పుడు దేవర ప్రమోషన్ల కోసం వెళ్లటం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతోంది. దేవర ప్రమోషన్ల కోసం మన వాళ్లు వెయిట్ చేస్తుంటే వార్ 2 సినిమా గురించి చెప్పకపోతారా అని నార్త్ వాళ్లు వెయిటింగ్. ఇటు నీల్ సినిమా గురించి ఏమైనా చెప్పండి సార్ అంటూ కన్నడిగలు రిక్వెస్ట్లు పెడుతున్నారు. తారక్ మైక్ అందుకుంటే ఇన్ని ఇండస్ట్రీలకు ఫుల్ మీల్స్ అందటం ఖాయం అన్నది అందరినీ ఊరిస్తున్న విషయం. ప్రశాంత్ నీల్ కి ఇప్పుడు టెన్షన్ పెరుగుతోంది. దేవర కంప్లీట్ చేశాకే తారక్ సెట్లోకొస్తారు అనే బ్రీతింగ్ స్పేస్ ఉండేది ఇన్నాళ్ళు. కానీ ఇప్పుడు ఆ స్పాన్ తగ్గుతోంది. ఆల్రెడీ దేవర రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. అందుకే నీల్ ఆల్ అటెన్షన్తో పనిచేస్తున్నారు. మొన్నటిదాకా మనసులో 4 స్తంభాలాట ఆడిన నీల్ ఇప్పుడు ఒక్కటే ధ్యాసతో పనిచేస్తున్నారు. నేను ఎన్ని సినిమాలు చేసినా నా టింజ్లోనే ఉంటాయి, నా థీమ్లోనే ఉంటాయనే విషయాన్ని ఇప్పటికే స్పష్టంగా చెప్పేశారు ప్రశాంత్ నీల్. నెక్స్ట్ ఆయన తారక్తో చేయబోయే సినిమా కలర్ కూడా నీల్ లాస్ట్ మూవీస్ లానే ఉంటుంది అన్నది ఇప్పటికీ స్పష్టం. నీల్ సినిమాని మొదలుపెట్టిన 2-3 నెలలకు తారక్ సెట్స్ లో జాయిన్ అవుతారు. ఓవైపు సినిమాని కంప్లీట్ చేస్తూనే మరోవైపు సలార్ సీక్వెల్ పనులు కూడా చేయాలి నీల్. ప్రస్తుతం రాజాసాబ్ పనులతో బిజీగా ఉన్న ప్రభాస్ త్వరలోనే సలార్ సీక్వెల్ సెట్స్ కి వెళ్లడానికి సంసిద్ధమవుతున్నారు. సలార్ శౌర్యాంగ పర్వం మీద ఇప్పటికే డబుల్ హోప్స్ ఉన్నాయి జనాల్లో. అజిత్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా ఉంటుందనే టాక్ కోలీవుడ్ లో ఆ మధ్య గట్టిగా వైరల్ అయింది. KGF యూనివర్స్ లోనే అజిత్ మెయిన్ లీడ్ గా ఓ ప్రాజెక్ట్ ని సిద్ధం చేస్తున్నారన్నది వార్త సారాంశం. ప్రస్తుతం సెట్స్ మీదున్న విడాముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు పూర్తి కాగానే అజిత్ ప్రశాంత్ క్యాంప్ కు వెళతారు అనే టాక్. స్క్రీన్ మీద స్టైలిష్ లుక్స్ లో ఉండే అజిత్ ప్రశాంత్ సెట్స్ లో ఎలా ఫీల్ అవుతారా అని ఊహించుకుంటున్నారు జనాలు. కేవలం కర్ణాటక బోర్డర్ల లోపల మాత్రమే క్రేజ్ తో విడుదలైన సినిమా KGF పాన్ ఇండియా రేంజ్ లో దుమ్ము రేపింది. సెకండ్ పార్ట్ కోసం ప్రేక్షకులను వెయిట్ చేసేలా చేసింది. 1 and 2 హిట్ రేషియో చూసి థర్డ్ పార్ట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు జనాలు. నీల్ చేతిలో ఉన్న 3 ప్రాజెక్టులు పూర్తయ్యాకే KGF 3 సెట్స్ మీదకు వెళుతుందట. సో ఇది నీల్ కాంపౌండ్ లో ఉన్న క్లారిటీ. పండగ సందడంతా థియేటర్లలో సినిమాలు దండిగా ఉండాలి. జస్ట్ అంతేకాదండోయ్, ఆ సినిమాల్లో హీరోయిన్లు కూడా కలర్ఫుల్ గా ఉండాలి. కొందరు పర్ఫెక్ట్ క్యారెక్టరైజేషన్స్తో మెప్పిస్తే మరికొందరు గ్లామర్ యాంగిల్లో దుమ్ము రేపడానికి రెడీ అవుతున్నారు. 2025 ముగ్గుల పండుగ మరింత కలర్ఫుల్గా కనిపించబోతోందంటున్నారు అబ్జర్వర్స్. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనుకునే కాన్సెప్ట్ ఇప్పుడు త్రిషకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అప్పుడెప్పుడో మెగాస్టార్తో త్రిష చేసిన స్టాలిన్ పెద్దగా ఆడలేదు. వాటన్నిటిని పట్టించుకోకండి, ఇప్పుడేంటి అన్నదే మెయిన్ అంటూ విశ్వంబరలో యాక్ట్ చేస్తున్నారు ఈ బ్యూటీ. సంక్రాంతికి త్రిషతో పాటు చాలా మంది నాయికలు విశ్వంబర కోసం వెయిట్ చేస్తున్నారు. వారిలో ఒకరు మీనాక్షి చౌదరి. ఆల్రెడీ సంక్రాంతికి గుంటూరు కారంతో హిట్ అందుకున్నారు మీనాక్షి. నెక్స్ట్ సంక్రాంతికి మెగాస్టార్ విశ్వంబరతో పాటు వెంకీ అనిల్ సినిమాలోనూ ఆడిపాడనున్నారు మిస్ మీనాక్షి. విశ్వంబరలో ట్రెడిషనల్ డ్రెస్ లో కనిపిస్తానని అక్కడా ఇక్కడా చెబుతూనే ఉన్నారు సురభి. ఆల్రెడీ సంక్రాంతికి పలకరించిన ఈ బ్యూటీ నెక్స్ట్ సంక్రాంతికి విశ్వంబరలో ఎలాంటి రోల్లో మెప్పిస్తారనేది చూడాలని ఫ్యాన్స్ కూడా వెయిటింగ్. మరి వీళ్ళందరితో పాటు నేను కూడా ఉన్నానని సిగ్నల్స్ ఇస్తున్నారు ఊర్వశి రౌతేలా. బాలయ్య సినిమా గురించి ముందు నుంచి ఏదో ఒక లీక్స్ ఇస్తూనే ఉన్నారు ఈ బ్యూటీ. టాలీవుడ్ లో ప్రతి ఏటా ఏదో ఒక పండుగని సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నారు ఊర్వశి రౌతేలా. తెలుగులో ఎంతో ఎత్తుకు ఎదుగుతారనుకుంటే ఉన్న పళంగా డీలా పడిపోయారు కృతి శెట్టి. వరుసగా అవకాశాలొచ్చినా అవి హిట్ టాక్ తెచ్చుకోకపోవడంతో కృతి శెట్టికి పెద్ద మైనస్ అయింది. అందుకే తెలుగును దాటి తమిళ్, మలయాళంలో అవకాశాలు వెతుకుతున్నారు. లేటెస్ట్ గా ఆమె నటించిన మలయాళ మూవీ ప్రమోషన్ల కోసం హైదరాబాద్కు వచ్చేశారు. ఈ సందర్భంగా చాలా విశేషాలే జరిగాయి. అవేంటో మనము మాట్లాడుకుందాం రండి. కృతి శెట్టికి నా కుటుంబ సభ్యులు అభిమానులు. ఆమె నటించిన బుల్లెట్ సాంగ్ మా పిల్లలు పదే పదే వింటుంటారు. కృతి శెట్టి ప్రతిభావంతురాలు. చిన్న వయసైనా పరిణితితో ఆలోచిస్తుంటుంది. టాలెంట్తో ఓ రేంజ్కు వెళుతుంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి అంటూ టెవినో థామస్ చెప్పిన మాటలు ఇప్పుడు గ్లామర్ ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతున్నాయి. తెలుగులో ఉప్పెన సినిమాతో ప్రేక్షకులను అలరించిన కృతి శెట్టి ఇప్పుడు తమిళ్, మలయాళంలో బిజీ అవుతున్నారు. అయినా తనకు టాలీవుడ్ పుట్టిల్లులా అనిపిస్తోంది అని చెప్తున్నారు ఈ బ్యూటీ. పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోషన్లని పూర్తి చేశాక హైదరాబాద్కొస్తే ఇంటికొచ్చినట్టుంది అని చెప్తున్నారు.
తాను ఏ భాషలో సినిమా చేసినా అవి తెలుగులో విడుదలైనప్పుడు ఇక్కడి వారు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉందంటున్నారు కృతి శెట్టి. ఉప్పెన మూవీతో వచ్చిన క్రేజ్ ని మళ్లీ సొంతం చేసుకుంటాననే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది కృతిలో. దానికి తోడు ఇప్పుడు టొవినో చెప్పిన మాటలు మరింత బూస్ట్ ఇస్తున్నాయంటున్నారు ఈ భామ. తెలుగు ప్రేక్షకులు ఈ ఏడాది కమాన్ కమాన్ అంటూ ఎంకరేజ్ చేస్తోంది ముఖ్యంగా 3 సినిమాల్ని. అందులో ఒకటి దేవరా, 2 పుష్ప, 3 గేమ్ చేంజర్. ప్రస్తుతానికి క్యూలో ఉన్న మేజర్ సినిమాలు ఈ 3. ఈ 3 సినిమాల్లో నటిస్తున్న నాయకులకు అర్జెంటుగా ఓ హిట్ కావాలి. మరీ అంత అర్జెంటా అని అంటారేమో. అర్జెంటే మరి. జాన్వీ కపూర్ నార్త్ లో ఇన్నేళ్లు చేసిన మూవీస్ అన్నీ ఓ లెక్క, ఇప్పుడు సౌత్ లో చేస్తున్న మూవీ ఇంకో లెక్క. దేవరా సినిమా కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో జాన్వీ ఎంట్రీ కోసం కూడా అంతగానే ఎదురుచూస్తున్నారు జనాలు. కెరీర్ లో సక్సెస్ మీదున్న రష్మిక మందన్నకి ఈ ఏడాది ఒకే రోజు 2 రిలీజ్లున్నాయి. అందులో సౌత్ నుండి పుష్ప 2, నార్త్ నుంచి చావా ఉన్నాయి. శ్రీవల్లి ఎప్పుడెప్పుడు పలకరిస్తుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. సౌత్ లో ప్రామినెంట్ హీరోయిన్ గా పేరుంది కియారా అద్వానీకి. నార్త్ లో దూసుకుపోతున్న ఈ బ్యూటీకి సౌత్ లో అర్జెంట్ గా ఓ హిట్ కావాల్సిందే. గేమ్ చేంజర్ తో ఆ హిట్ దక్కుతుందా అని ఆసక్తిగా గమనిస్తున్నారు కియారా ఫ్యాన్స్. వినయ విధేయ రామతో మెప్పించలేకపోయిన ఈ జోడీ ఇప్పుడు గేమ్ చేంజర్ తో అయినా ఫామ్ లోకి రావాలని కోరుకుంటున్నారు. సో చూసారు కదా, ఇవి వాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. జరుసోయో.